हाय स्टूडेंट्स, परिचय पार्ट 20। पाठ का नाम कौवे की सीख। कौवे की सीख। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। हाय बच्चों, కౌవే కి సీక్। కౌవే కి సీక్ అంటే మనం కాకిని చూసి నేర్చుకోవాలన్నమాట। ఈ లెసన్ కాకి యొక్క పాఠం। ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్। ఏక్ సియార్ థా। ఏక్ సియార్ థా। సియార్ అంటే ఏంటి? మనం ఇందాక లెసన్స్లో కూడా చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు లెసన్స్లో। సియార్ మీన్స్ జాకల్, ఫాక్స్। ఒక నక్క ఉంది। ఒక బడా చలాక్ థా। అది చాలా తెలివైన జంతువు, బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట। ఏక్ దిన్ ఉస్నే ఏక్ కవ్వా దేకా। ఒకరోజు సియార్ ఏం చేసింది? ఒక కాకిని చూసింది। కవ్వా పేడ్కి ఢాల్ పర్ బైఠా థా। ఆ కాకి చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చొని ఉంది। ఉస్కే ముహ్మే ఏక్ వడా థా। దాని నోట్లో ఒక వడ ఉంది। కాకి నోట్లో ఒక వడ ఉంది। సియార్ నే వడ హడప్పనా చాహా। సియార్ ఆ కాకికి వెళ్ళి చూసింది కదా, దాని నోట్లో ఉన్న వడ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంది। సియార్ కవ్వే సే కహనే లగా, బాయి తుమ్ బహుత్ సుందర్ హో। ఇసిలియే అక్కడ సియారు కవ్వాతో చెప్తుందన్నమాట, కాకిని బాయి అంటుంది। బాయి తుమ్ బహుత్ సుందర్ హో, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని కాకిని పొగుడుతుంది సియార్। సెకండ్ స్టాంజా చూడండి అమ్మా। తుమ్హారా స్వర్ భీ మధుర్ హీ హోగా। నీ గొంతు చాలా బాగుంటుంది। తుమ్ మేరే లియే ఏక్ గానా గావో। నువ్వు నా కోసము ఒక పాట పాడు అని సియార్ చెప్తుంది కాకికి। మే ఉసే సున్కర్ ఖుష్ హోవుంగా। నీ పాట విని నేను చాలా సంతోషంగా ఉంటాను అని సియార్ చెప్తుంది। కవ్వా హోషియార్ థా। కవ్వా అంటే కాకి అనుకున్నాం కదా, కాకి కాకి చాలా తెలివైనది। ఓహ్ ఇమాన్దార్ బీ థా। నిజాయితీ పరులు అంటూ కూడా కాకి చాలా నిజాయితీగా కూడా ఉంటుందంట। పైర్కి ఉంగలియో మే వడా పకడ్ కర్ వహు బోల్నే లగా। కాకి తెలివైన కాకి కాబట్టి వెంటనే నోట్లో ఉన్న వడని తీసి కాలి వేళ్ల కింద పెట్టుకొని గట్టిగా నిల్చొనుంది। హే దోస్త్, మే తుమ్హారా ఉద్దేశం సమజ్ గయా। ఓకే ఓ ఫ్రెండ్, నాకు నీ యొక్క ఉద్దేశం ఏమిటో అర్థమైంది అని కాకి చెప్తుంది। తుమ్ ముజే ధోకా దేనా చాహతే హో। నీవు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావు కదా అని కాకి సియార్ని అడిగింది। యహ ఠీక్ నహీ హై, ఇది కరెక్ట్ కాదు। మైనే కిసీ కో ధోకా దేకర్ యహ్ వడా నహీ లియా। నేను ఎవరిని మోసం చేసి వడ తీసుకొని రాలేదు అని కాకి చెప్తుంది। సియార్ కో బడా ఆశ్చర్య హువా। సియార్కి చాలా ఆశ్చర్యం వేసిందంట। ఉస్నే పూఛా ఫిర్ యహ్ వడా తుమ్కో కైసా మిలా। సరే, ఈ వడ నీకు ఎక్కడ దొరికింది అని సియార్ కాకిని అడుగుతుంది। ఉదర్ ఏక్ బుడి మా వడా బనా రహీ హై। ఉదర్ ఏక్ బుడీ మా। బుడీ మా అంటే ముసలమ్మ, ఒక ముసలామ వడలు తయారు చేస్తూ ఉంది। మైనే ఉసే కుచ్ లకడియా జమా కర్కే ది। నేను కొన్ని స్టిక్స్, లకడియా అంటే కర్రలు అనమాట, కొన్ని కర్రలు తయారు చేసి తీసుకొచ్చి ముసలామకి ఇచ్చాను అని కాకి చెప్తుంది। ఇస్సే ఖుష్ హోకర్ ఉస్నే యహ్ వడా ముజే దియా। అందుకే ఆమె చాలా సంతోషించి నేను కర్రలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా నాకు వడని ఇచ్చింది అని కాకి చెప్తుంది। యహ్ మేరీ మెహనత్ కా ఫల్ హై, ఇది నా కష్టానికి ప్రతిఫలము। కవ్వేనే గర్వ్ సే కహా, కాకి చాలా గర్వంగా చెప్పుకున్నది। యహ్ సున్కర్ సియార్ సమీదా హువా। సియార్ ఇప్పుడు సమాధానం చెప్తుంది। ఉస్నే కహా మై భీ ఉస్ బుడి మాకో కుచ్ దేకర్ బడా లుంగా। నేను కూడా ఆ ముసలమ్మకి ఏమైనా తీసుకెళ్ళి ఇస్తాను। ఆగే సే కిసీ కో ధోకా నహీ దుంగా। నేను ఇక మీదట ఎవరిని మోసం చేయను। మెహనత్ కర్కే హీ ఖాऊंगा। నేను కష్టపడి పని చేసుకొని తింటాను అని సియారు కాకిని చూసి బుద్ధి తెచ్చుకుందనమాట। సియారు కూడా లాస్ట్కి మారిపోయి కాకిలాగా మారిపోయి నిజాయితీగా బతుకుతుంది। కవ్వేకి సీక్ శబ్దార్థ సునో బచ్చం। చలాక్ నేర్పరి, ట్యాక్ట్ఫుల్, ఢాల్ కొమ్మ, బ్రాంచ్, హడప్పన మింగివేట, టు మిస్ అప్రోప్రియేట్।
స్వర్ అచ్చు వాయిస్, హోషియార్ చురుకైన క్లవర్, ఇమాన్దార్ నమ్మకస్తుడు హానెస్ట్, పకడ్నా పట్టుకొనుట టు క్యాచ్, దోస్త్ స్నేహితుడు ఫ్రెండ్, ఉద్దేశము పర్పస్, సంఝానా తెలుసుకొనుట టు అండర్స్టాండ్, ఘోకా దేనా మోసము చేయుట టు చీట్, ఆశ్చర్యము సర్ప్రైజ్, బుడి ముసలి ఓల్డ్ లేడీ, లకడీ కర్ర వుడ్, జమా కర్నా చేర్చుట టు కలెక్ట్, మెహనత్ శ్రమ హార్డ్ వర్క్, షామీదా సిగ్గుపడిన అషేమ్డ్, ఆగేసే ఇక ముందు ఇన్ ఫ్యూచర్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ సునో బచ్చా. ఏక్ దిన్ సియార్నే, ఇక్కడ పక్కన 5 సెంటెన్స్ ఇచ్చారు. ఆ 5 సెంటెన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకొని పక్కన బ్లాంక్లో రాయాలి. ఏక్ దిన్ సియార్నే ఏక్ కవ్వా దేకా, कौवे के मुँह में एक वड़ा था, तुम्हारा स्वर भी मधुर ही होगा, यह वड़ा मेरी मेहनत का फल है, यह वड़ा मेरी मेहनत का फल है, मैं आगे से मेहनत करके ही खाऊंगा. फर्स्ट क्वेश्चन सुनो बच्चों. सियर ने कौवा से क्या कहा? सियर ने कौवा से क्या कहा? నక్క కాకితో ఏమి చెప్పింది? सियर ने कौवे से कहा, तुम बहुत सुंदर हो, तुम्हारा स्वर भी मधुर होगा, इसलिए तुम मेरे लिए एक गाना गाओ. నక్క కాకితో ఏం చెప్పిందంటే, నువ్వు చాలా అందంగా ఉంటావు. బహుత్ సుందర్ హో అంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. స్వర్ భీ మధుర్ హోగా, నీ గొంతు కూడా చాలా బాగుంటుంది. ఇస్లియే తుమ్ మేరే లియే ఏక్ గానా గావో, అందుకోసమే నీవు నా కోసము ఒక పాట పాడు అని సియార్ కాకిని అడిగింది. సెకండ్ క్వశ్చన్. కవ్వా కైసా థా ఔర్ సియార్ సే క్యా కహా, కాకి ఎట్లా ఉంది, సియార్కి ఏమి చెప్పింది? ఆన్సర్. कौवा होशियार और ईमानदार था, उसने सियार से कहा, यह वड़ा मेरी मेहनत का फल है, इसलिए तुम भी मेहनत करो. కవ్వా హోషియార్ ఔర్ ఇమాన్దార్ తా అంటే కాకి చాలా తెలివైనది మరియు నిజాయితీగా ఉన్నది అని. ఉస్నే సియార్ సే కహా, ఏం చెప్పిందంటే నక్కతో, యహ్ వడా మేరీ మెహనత్ కా ఫల్ హై, ఈ వడా నేను కష్టపడి తెచ్చుకున్నాను. ఇస్లియే తుమ్ భీ మెహనత్ కరో, నువ్వు కూడా కష్టపడి ఏదైనా పని చేసి తీసుకొచ్చుకో అనని కాకి నక్కతో చెప్పింది. థర్డ్ క్వశ్చన్. ఆఖిర్ సియార్ నే క్యా నిర్ణయ కియా, చివరిగా షియార్ ఏం నిర్ణయం తీసుకుంది? జవాబు. ఆఖిర్ సియార్ నే యహ్ నిర్ణయ కియా, ఆగే సే మై కిసీ కో ధోకా నహీ దూంగా, మెహనత్ కర్కే హీ ఖాऊंगा. చివరిగా నక్క ఏ నిర్ణయం తీసుకుంది? సియార్. చివరిగా నక్క ఏ నిర్ణయం తీసుకుందంటే, ఆగి సే మే కిసీ కో ధోకా నహీ దూంగా, నేను కూడా చివరిగా ఎవరిని మోసం చెయ్యను అని చెప్తుంది. మెహనత్ కర్కే హీ ఖాऊंगा, నేను కూడా కష్టపడి సంపాదించిన తర్వాత మాత్రమే తింటాను అని సియార్ నిర్ణయించుకుంది. ఓకే, చివరగా ఈ లెసన్ విన్న తర్వాత లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.